దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంత ప్రభావం చూపుతుందో మరోసారి చర్చకు వచ్చింది. గతంలో దర్శకుడు మారుతి దాసరి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను అసహనానికి గురి చేయగా, ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కొన్ని కామెంట్లు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు కారణమవుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చుట్టూ ఈ చర్చ మరింతగా సాగుతోంది. స్టార్ హీరోలకు భారీ స్థాయిలో అభిమానులు ఉండటం వల్ల వారు సినిమా అప్డేట్లు, షూటింగ్ వివరాలు, ఈవెంట్ల గురించి ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో దర్శకులు చెప్పే ప్రతి మాటను అభిమానులు చాలా సీరియస్ గా తీసుకుంటారు. అందుకే దర్శకులు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సినీ వర్గాల్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో ది రాజాసాబ్ సినిమా ప్రమోషన్ సమయంలో మారుతి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. స్టేజ్ పై ప్రభాస్ ను మీడియం రేంజ్ హీరో అని చెప్పడం, హీరోయిన్లతో ఉన్న కొన్ని సన్నివేశాల్లో డూప్ లేదా బాడీ డబల్ ఉపయోగించకుండా ప్రభాస్ స్వయంగా నటిస్తారని చెప్పడం వంటి వ్యాఖ్యలు అభిమానులకు నచ్చలేదు. అంతేకాదు, సినిమా మీకు 1% కూడా నచ్చకపోతే నా ఇంటికి వచ్చి అడగండి అంటూ తన అడ్రస్ కూడా చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కొంతకాలం మారుతి సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించారని సినీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు ఇదే తరహా పరిస్థితి హరీష్ శంకర్ కు కూడా ఎదురవుతోందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను చెప్పేటప్పుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మాట్లాడే స్టైల్ ను అనుకరించడం, పవన్ కళ్యాణ్ అలసిపోయి ఏదో మాట్లాడతారు, అది మనకు అంతగా అర్థం కాదు అని చెప్పడం వంటి మాటలు కొంతమంది అభిమానులను అసహనానికి గురి చేశాయి. అలాగే డాన్స్ మూమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇది మన వల్ల అవుతుందా అని పవన్ కళ్యాణ్ అన్నట్లు చెప్పడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇటీవల విడుదలైన కాలర్ ఎత్తరా పాట లాంచ్ కార్యక్రమంలో కూడా హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ పాట షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ సరదాగా నేను ఇంతమందితో కలిసి డాన్స్ చేయాలా అని అడిగారని హరీష్ చెప్పడం మరోసారి ట్రోల్స్ కు కారణమైంది. ఈ వ్యాఖ్యలపై అభిమానుల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా ఈవెంట్ల విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు మరియు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుక హైదరాబాద్ యూసుఫ్ గూడ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి మరిన్ని అప్డేట్లు వెల్లడించడంతో పాటు కొత్త ట్రైలర్ లేదా మరో సాంగ్ ప్రోమో విడుదల చేసే అవకాశం కూడా ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.